హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఆలు పచ్చి బఠానీతోటి కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న అరకిలో ఆలు తీసుకున్నాను. ఒక అరకప్పు పచ్చి బఠానీ, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి, ఉప్పు, కారం, పసుపు, 4 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, కొత్తిమీర, ధనియాల పొడి. ఈ ధనియాల పొడిలోని నేను చెక్క, లవంగాలు అంటే గరం మసాలా లాగా మొత్తం మిక్స్ చేసి ఉంది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు. నేను ఈరోజు కుండలో చేస్తున్నాను. ఏదైనా పాత్ర పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది కుండ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము. మనకి కుండ వేడి కావడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అయిన తర్వాత మాత్రం మన కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మన రెసిపీ అనేది కూడా త్వరగా ఫినిష్ అవుతుంది. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడవ్వాలి. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర తీసుకున్నాను, అలానే చెక్క, లవంగాలు, రెండు లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. మనకి ఉల్లిపాయలు అనేది లైట్ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకు అప్పుడు గ్రేవీలో మంచిగా నీట్గా మిక్స్ అవుతాయి. చూసారు కదా. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి ఆనియన్స్ అనేది గ్రేవీ లోపల మంచిగా మిక్స్ అయిపోయి గ్రేవీ అనేది థిక్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 1.5 టీ స్పూన్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనకి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. మనకి టమాటా అనేది బాగా గుజ్జుగా మగ్గిపోవాలి, అంతవరకు మగ్గించుకుందాం. అందుకోసం ముందుగా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. నేను ఇక్కడ కల్లుప్పు వేసాను, మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. చూసారు కదా,
ఒక 5 నిమిషాల తర్వాత మన టమాటా అనేది బాగా మగ్గిపోయింది. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు వేయించుకొని పచ్చి బఠానీ వేస్తున్నాను. ఇది మనకి పచ్చి బఠానీ అనేది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేను టమాటా మగ్గిన తర్వాత వేస్తున్నాను. అలానే ఉడికించుకున్న ఆలు, 1½ టీ స్పూన్ కారం, ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఒక గ్లాస్ నీళ్లు పోసాను. మనకి గ్రేవీ అనేది ఏ కన్సిస్టెన్సీ, మరి కుర్మా అంటే వాటరీగా ఉంటే బాగుండదు కాబట్టి మనకి ఎంత సరిపోతుందో, మనం ఆలు కూడా ముందే ఉడికించుకున్నాం కదా, అందుకే 1½ గ్లాసు సరిపోతుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూసారు కదా, మన కూర అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు నేను కొబ్బరి పొడి వేశాను. అలానే నేను తయారు చేసుకున్న ధనియాల పొడి, ఇందులోనే గరం మసాలా కూడా మిక్స్డ్ ఉంది. రెండు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ అనేది రైస్ కానీ, బగారా రైస్, రోటీ, చపాతీ ఏ దానికైనా కూడా మంచి కాంబినేషన్. చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపెట్టుకొని స్టవ్ ఆపేసుకుంటే రెడీ అయిపోతుంది. అంతే అండి, మన వేడి వేడి ఆలు పచ్చి బఠానీ కుర్మా రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి.